ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని గొప్ప గొప్ప మేధావులంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు సైకిల్స్ ను అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారు. గోదావరికని అశోక్ నగర్లోని జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్లో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై రామగుండం మండలంలో ప్రభుత్వ హై స్కూల్లో చదివే 171 మంది విద్యార్థినులకు సైకిల్స్ ను పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కుతూ చౌరస్తా వరకు వెళ్లారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు నేడు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారయ్యాయని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించడంతో పాటు అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయ బృందం ఉందని తెలిపారు. తల్లిదండ్రులు గొప్పల కోసం లక్షలు తగలేసి ప్రైవేటు స్కూళ్లకు పంపించకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కోరారు. మన రామగుండం ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కోసం తమ ఎమ్మెల్యే ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. తాను ఎమ్మెల్యే కాకముందు రాష్ట్రంలో మన రామగుండం నియోజకవర్గం విద్యారంగంలో 36వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు 3వ స్థానంలోకి రావడం జరిగిందని, మరో సంవత్సరంలో నెంబర్ 1 స్థానానికి వస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను మెరుగుపరచడం కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ప్రారంభించడం జరుగుతుందని వెల్లడించారు. అలాగే ఎన్టీపీసీ యాజమాన్యం సైకిల్స్ ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా ఇక్కడ ఉన్న స్కూల్స్ భవనాలను మెరుగుపరిచే బాధ్యత కూడా తీసుకోవాలని, ఆడపిల్లలకే కాకుండా మగవారికి కూడా సైకిల్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థులకు సైకిల్స్ ను పంపిణీ చేసి బాగా చదువుకొని మంచి ఉన్నతులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. స్వామి స్కూల్ ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నావో చెప్పినారు. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మీ తండ్రులకు చెప్పాలి, టీచర్లు అందరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు వచ్చినటువంటి నిధులు స్కూల్ అభివృద్ధికి పెట్టేద్దామని గౌరవ కలెక్టర్ హర్ష గారు చెప్పగానే పెట్టేయండి అని చెప్పిన ఒకటే మాట. తర్వాత శ్రీధర్ బాబు గారు, నేను, విజయరమణారావు గారు కూర్చుంటే పెద్దపల్లిలో స్కూల్స్ డెవలప్ చేయాలి సార్, మనం ఏం చేద్దామంటే ఎన్ని కోట్లైనా పెట్టేద్దామన్నాం. ఈరోజు 36వ రాష్ట్రంలో 36వ స్థానంలో మనం ఉండే మన జిల్లా. డూ యూ నో దిస్ ఎంఈఓ గారు? తెలుసా? 36వ స్థానంలో ఉన్న మనం 3వ స్థానానికి వచ్చినాం. వచ్చే సంవత్సరానికి నంబర్ 1 స్థానంలో ఉంటాం, గ్యారంటీ. కారణం అద్భుతమైన మౌలిక వసతులు, బ్రహ్మాండమైనటువంటి అనుభవం ఉన్నటువంటి, అన్ని రంగాల అనుభవం ఉన్నటువంటి టీచర్లు, అన్ని రకాల వసతులతో ప్రభుత్వ పాఠశాల అంటే అబ్దుల్ కలాం చదివింది, రాజ్ ఠాకూర్ చదివింది, రేవంత్ రెడ్డి చదివింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదివింది. మేము కూడా ఈ మాకంటే గొప్ప స్థాయిలో రావాలని, ఇలా స్థానికులు ప్రభుత్వ స్కూళ్ళల్లో జాయిన్ కావాలని, ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటే ఖచ్చితంగా మేధావి కావడం ఖాయమనే ఒక ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి రావాలి. మీడియా మిత్రుల ద్వారా, ఈ మీ ద్వారా చైతన్య కాలేజ్ అనో, భారత్ ఇంకో కాలేజ్, నారాయణ కాలేజ్ అనో, ఇంకో కాలేజ్ అనో, మమ్మీ అనో, కిడ్స్ అనో, లేకపోతే రెయిన్బో అనో, ఇంకేదనో రకరకాల పేర్లతోటి స్కూల్ పెడితే గవర్నమెంట్ స్కూల్లోనేమో రేవంత్ అన్న మీ అందరికీ అంకుల్ అవుతాడు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెడతాడు, లంచ్ పెడతాను, ఇంకా స్టార్ట్ కాలేదా బ్రేక్ఫాస్ట్, లంచ్ పెడతా ఉన్నాడు, స్కూల్ డ్రెస్ ఇస్తా ఉన్నాడు, పుస్తకాలు ఇస్తా ఉన్నాడు, ఈరోజు రాజ్ ఠాకూర్ సైకిల్ కూడా ఇస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఇస్తున్నా ఇక్కడికి పోము. కానీ ప్రైవేట్ స్కూల్లో మనమే 60,000 ఉంటే మరపల్లి మల్లేష్ దగ్గరకో, మాంకాస దగ్గరకో ఒక 10,000 ఫోన్ తక్కువ చేసుకొని 50,000 కట్టేస్తాం. ఆ 50,000 కట్టి ఆ ఇంగ్లీష్లో చదువుతున్నాం మా బిడ్డ అనుకుంటారు. ఇంగ్లీష్ కేవలం లాంగ్వేజ్. ఇంగ్లీష్
గవర్నమెంట్ స్కూళ్ళల్లో బ్రహ్మాండంగా నేర్పుతారు. ఈ కార్యక్రమంలో మేయర్ మాంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఎంఈఓ జింక మల్లేశం, ఎన్టీపీసీ సిఎస్ఆర్ హెచ్ఆర్ సాహు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, కాంగ్రెస్ కార్పొరేటర్లు నాయకులు ముస్తఫా, గట్ల రమేష్, గులికట్ట సతీష్, నెలకంటి రాము, కొలని కవిత, కౌటం సతీష్, చుక్కల శ్రీనివాస్, పాతపల్లి రవి, దొంతు శ్రీనివాస్, చిదురాల నాగరాజు, ఆసిఫ్ పాషా, తిప్పారపు శ్రీనివాస్, తిరుపతి బాలరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.